మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. అవేర్నెస్, న్యూట్రిషన్ అవేర్నెస్ జీరో మన కంట్రీలో. దాంతో పాటు మిత్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు బాగా కొంచెం ఒక్క 3-4 years లో బాగా పెరిగింది, ఎస్పెషలీ ప్రోటీన్ అవేర్నెస్. ఓకే, మనం ఏదో ఒక సాంబార్, రైస్, పొటాటో కర్రీ తిని మనకేదో పెద్ద ప్రోటీన్ వచ్చేస్తుంది అనుకుంటాం. సాంబార్ నిండా ప్రోటీన్ ఉందని మనకు చెప్పబడింది. కానీ ఇంటింటి సాంబార్ ప్రిపరేషన్ చాలా డిఫరెంట్. ఓకే, మనం దాల్ కూడా ఒక నార్త్ ఇండియన్ ఇంట్లో చూస్తే ఆ దాల్ తక్కువ, అందులో నీళ్లు, మసాలాలు అవన్నీ ఎక్కువ. అవును. ఓకే, సో ద థర్డ్ థింగ్ నేను ఏం చెప్తానంటే, కొంచెం మీరు ప్రోటీన్ అండ్ న్యూట్రిషన్ అవేర్నెస్ చాలా ఎక్కువ వద్దు. ఒక బ్యాలెన్స్ డయట్ని సరిగ్గా బ్యాలెన్స్గా చేయండి. ఓకే, సో మీరు ఒక రోటీ, సబ్జీ, ఒక వెజిటబుల్, దాల్, పక్కన అట్లీస్ట్ ఒక పనీర్ పెట్టుకోండి. నాన్ వెజిటేరియన్ అయితే ఒక పీస్ చికెన్ పెట్టుకోండి, ఎగ్ పెట్టుకోండి, ఏదో ఒకటి. ఓకే, దట్ ఈస్ ద బ్యాలెన్స్ డయట్. కొంచెం ప్రోటీన్ అవేర్నెస్. ఓకే, ఇంకోటి మోస్ట్ అందరి ఫ్యామిలీస్ వాట్ వీ హ్యావ్ టు రియలైజ్ అంటే, మనం ఇప్పుడు ఒక లేబర్ ఇంటెన్సివ్ ఎకానమీలో లేము. మనం అందరము ఒక డిజిటైజ్డ్ ఎకానమీ. మన పనులన్నీ ఒక ల్యాప్టాప్ ముందు, ఒక చోటున సిట్టింగ్ జాబ్స్. ఆ జాబ్స్కి మన ట్రెడిషనల్ కార్బోహైడ్రేట్ కన్జంప్షన్ సరిగ్గా రాదు. సో మీరు ఇంకా వెజిటబుల్స్ తీసుకోండి, ఇంకా పల్సెస్ తీసుకోండి, ఇంకా లెగ్యూమ్ తీసుకోండి, కొంచెం మీట్ తీసుకోండి, అన్నీ. సో మన గ్రెయిన్ నుంచి వచ్చే కాంపోనెంట్ని తగ్గించి, ఇంత రైస్ వద్దు, కొంచెం రైస్ పెట్టి ఒక 2 types ఆఫ్ వెజిటబుల్, అలా ఆ ప్లేట్ని కొంచెం షిఫ్ట్ చేస్తే యూ విల్ నాట్ గెయిన్ వెయిట్, యూ విల్ బీ హెల్దీ. అది అర్థమైంది. ఓకే, సో దిస్ ఈస్ ద ఫోర్త్ థింగ్. ఓకే, న్యూట్రిషన్ అయిన తర్వాత ద ఫిఫ్త్ థింగ్ ఇస్ this is now lifestyle. Okay, ఒక రిపోర్ట్ వాజ్ డన్ వేర్ బై స్టాన్ఫర్డ్, కంట్రీస్ని కంపేర్ చేశారు. యావరేజ్ స్టెప్స్ ఆఫ్ ఎవ్రీ కంట్రీ ఏం తీసుకుంటున్నారండి. సో యావరేజ్ అమెరికన్, యావరేజ్ ఇండియన్, యావరేజ్ చైనీస్. స్టెప్స్ అంటే మీరు ఎన్ని అడుగులు అంటే మనం దైనందిన జీవితంలో ఎన్ని అడుగులు నడుస్తాం, ఇది ఎక్సర్సైజ్ కాదు, జస్ట్ జనరల్ గా మనకి మొబిలిటీ ఏంటి, అదే మనం ఇక్కడ నుంచి అక్కడ వరకు ఎంత కదులుతాం. అవును, ఇండియా ఇస్ ఎట్ అబౌట్ 4000 steps అంతే, అది యావరేజ్. కానీ నేను నా ప్రాక్టీస్లో చూస్తే అది 2000 steps. అంటే యావరేజ్నే ఇప్పుడు మనలాంటి సగటున ఉండేవాళ్ళు 2000 అడుగుల కంటే బయట నడవరు, ప్రత్యేకంగా ఎక్సర్సైజ్ చేస్తే కానీ ఉండదు. ఓకే, ఆ యావరేజ్ స్టెప్ని మనం జపాన్తో కంపేర్ చేస్తే వాళ్ళది 7500. పొద్దున మిల్క్ అయిపోయిందంటే యూ హ్యావ్ టు గో డౌన్ టు ద కిరాణా స్టోర్ అండ్ అక్కడి నుంచి మిల్క్ తీసుకురావాలి. ఇప్పుడు 10 minutes మీరు టీ చేస్తూ కూడా మిల్క్ రావచ్చు. అదే పొయ్యి మీద నిజమే, చాయ్ పెట్టేసి ఇలా ఒక క్లిక్ తోటి పాలవాడ తెచ్చి కరెక్ట్ మీరు అలా. సో ముందు అట్లీస్ట్ వీక్లీ వన్స్ మీరు గ్రోసరీ షాపింగ్ అని, వెజిటబుల్ మార్కెట్ అని, మొండా మార్కెట్ అయిపోయిందిలే కానీ ఏదో ఒక మార్కెట్ ఇప్పుడు ఉల్లిపాయలు అయిపోయాయా ఆర్డర్ చేస్తా, ఈరోజు అన్నీ 10 minutes. ఇప్పుడు ఆ కన్వీనియన్స్ ఇస్ గుడ్ అండి, అది నేను తప్పని చెప్పను. కానీ అన్నిటికీ ఒక ప్రోస్ ఉంటాయి, ఒక కాన్స్ ఉంటాయి. ఓకే, మన పిల్లలకి ఏదన్నా ప్రాజెక్ట్ చేయాలి, ఇప్పుడు రాత్రి మన దగ్గర స్టేషనరీ ఏది లేదు, ఆ 10-minute డెలివరీ ఇస్ వెరీ యూస్ఫుల్. కానీ వీటికి కూడా మనం అది అలవాటు అయిపోయింది. అండ్ అది వాట్ హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ టు రియలైజ్ ఇస్, మీరు ఒక్కసారి కంఫర్ట్కి అలవాటు అవుతే మళ్ళీ వెనకాల వెళ్ళటం చాలా కష్టం. అవును, మన హ్యూమన్ బ్రెయిన్ ఇస్ డిజైన్డ్ అలా. డిఫికల్టీ నుంచి కంఫర్ట్కి వెళ్ళడం చాలా ఈజీ, కానీ కంఫర్ట్ అయిన తర్వాత వెనకాల రావటం. సో ఇప్పుడు వాట్ ఈస్ హ్యాపెండ్ ఇస్ యూ హ్యావ్ టు క్రియేట్ అన్ ఎన్వైరన్మెంట్ వేర్ యూ ఛాలెంజ్ యువర్ సెల్ఫ్ ఫిజికలీ. ప్లీజ్ మళ్ళీ వీక్లీ గ్రోసరీ షాపింగ్ వెళ్ళండి, స్టేర్స్ తీసుకోండి, రైతు బజార్కి వెళ్ళండి. మీకు ప్రొడ్యూస్ కూడా చాలా బాగా దొరుకుతుంది, మంచి సీజనాలిటీ. నేను ఇంకోటి చెప్తున్నాను, ఈ 10-minute డెలివరీ యాప్లో వచ్చేవన్నీ అవే 7-9 వెజిటేబుల్, ఫాస్ట్ మూవింగ్ వెజిటేబులే వస్తాయి. సీజనల్గా లోకల్గా ఉండే ఏది రాదు. మీరు దొరకవు. అదే దట్ ఈస్ ద థింగ్. అండ్ యూ విల్ మిస్ అవుట్ ఈవెన్ ఆన్ న్యూట్రిషన్. అదే క్యాబేజ్, అదే కాలీఫ్లవర్, లేడీస్ ఫింగర్, అవే 7 ఉన్నాయి. ఓకే, సో ఫైండ్ వేస్ టు మూవ్. జిమ్ వెళ్ళగలిగితే వెళ్ళండి. కానీ అందరూ ఏమంటారంటే, నానమ్మ తాత వాళ్ళు ఎవరు జిమ్ వెళ్ళలేదు కదా, కానీ వాళ్ళు బాగానే ఉన్నారు, బట్ కానీ వాళ్ళ యాక్టివిటీ చూడండి.
అంతే కదా, పొద్దున్న నీళ్లు కావాలంటే వెల్ నుంచి తీసుకురావాలి, బావి నుంచి తోడు తీసుకొచ్చేవారు. కరెక్ట్. ఓకే, ఇడ్లీకి కూడా మనకి మషిన్ లేదు. బాగా ఇప్పుడు రుబ్బు- మషిన్ కూడా ఇంట్లో- కాదు, అసలు ఇంట్లో ఇప్పుడు ఇంట్లో రుబ్బురోలు ఉండట్లే, ఎవరి ఇంట్లో లేవు. రుబ్బురోలు లేదు. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో అవన్నీ చెయ్యాలి అని నేను చెప్పట్లేదు, కానీ బికాస్ కొంచెం లగ్జరీ కంఫర్ట్ వచ్చిందంటే వీ హ్యావ్ టు సీక్ బాడీని ఛాలెంజ్. సో మీరు ఏది చేయకపోతే 45 minutes to 1 hour వాకింగ్ వెళ్ళిపోండి, అది పొద్దునో ఈవినింగో. అండ్ మీకు ఛాన్స్ దొరికినప్పుడల్లా ఒక హాఫ్ అన్ అవర్ మీరు కూర్చుంటే నెక్స్ట్ 2-3 minutes అలా నడిచిరండి. ఆఫీస్, ఈవెన్ ఇన్ ఆఫీస్ ఇట్స్ పాసిబుల్. నెక్స్ట్ పాయింట్ ఐ విల్ టెల్ యూ విచ్, అండ్ దిస్ ఇస్ స్పెషలీ పేరెంట్స్కి హూ ఆర్ హ్యావింగ్ యంగ్ చిల్డ్రన్. మనం వీ హ్యావ్ టు ఎన్కరేజ్ అ కల్చర్ ఆఫ్ స్పోర్ట్స్ ఇన్ అవర్ చిల్డ్రన్. అవును, ఓకే, ఇది ఇండియాలో లేదు. ఒక చైల్డ్ 6 years, 7 years, 9 years అయినా ఆల్ పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే, ఓ ఈ కోడింగ్ క్లాస్కి పంపుదామా, ఆ స్పెషల్ కరిక్యులర్ యాక్టివిటీకి పంపుదామా, అంతే కదా. ఇది చేద్దామా, ఆ బ్యాకస్, ఓ ఈ డాన్స్కి పంపిద్దామా, ఓ ఇన్స్టాగ్రామ్లో ఇది ఫేమస్, దీనికి లేదు ఇప్పుడు కొత్తగా వచ్చింది టాలెంట్ హంట్స్, టాలెంట్ హంట్కి పంపిద్దామా. ఇండియన్ ఐడల్ లేకపోతే ఒక, అంటే అవి తప్పని కాదు, బట్ అక్కడతో సరిపెట్టేస్తున్నాం. అదే, కానీ నోబడీ ఈస్ థింకింగ్ నా 6-year-oldకి 8-year-oldకి నాట్ ఫర్ కంపీటింగ్ ఆర్ ప్రొఫెషనల్ ఒక స్పోర్ట్ హ్యాబిట్ పెట్టనా. ఓకే, కంటిన్యూస్గా చిల్డ్రన్ ఆర్ గ్రోయింగ్ అప్ విదౌట్ సీయింగ్ దేర్ పేరెంట్స్ హ్యావ్ అ స్పోర్టింగ్ కల్చర్. ఎంతమంది పేరెంట్స్ స్పోర్ట్స్ ప్లే చేస్తున్నారు? అసలు లేదు, అస్సలు లేదు. మనకి 10th పాటు అన్నీ అయిపోతాయి స్వప్న గారు. స్కూల్లో మనం ఏ రన్నింగ్ చేస్తామో, ఒక వాలీబాల్, అది కూడా బలవంతంగా చేస్తారు చాలా మంది. కరెక్ట్. సో ఈ ఇన్స్టెడ్ ఆఫ్ మీ చిల్డ్రన్ని ఈ క్లాస్ నుంచి, ఆ క్లాస్ నుంచి, ఈ కోడింగ్ నుంచి, ఆ టాలెంట్ హంట్ నుంచి, ఓ ఇన్స్టాగ్రామ్లో ఈ హుక్ స్టెప్, ఎంట్రన్స్ ఎగ్జామ్స్, ఎంట్రన్స్ ఎగ్జామ్, అయ్యో అది వెరీ బిగ్ వన్. ఓకే, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మీ చైల్డ్ లైఫ్లో ప్లే అనేది ఉందా లేదా. ప్లే అంటే ఆడుకోవటం, విచ్ వాజ్ సో బిగ్. ద బిగ్గెస్ట్ ఫాల్ అవుట్ ఆఫ్ దిస్ ఇస్ PCOS ఇన్ గర్ల్స్ యాజ్ యంగ్ యాజ్ 13. అంటే పీరియడ్ వచ్చిందో లేదో అండి, నెక్స్ట్ ఇయర్ PCOS ఏంటి, మనం ఎప్పుడు చూడలేదు ఇది. అండ్ యంగ్ బాయ్స్లో ప్రీ డయాబెటీస్, ఫ్యాటీ లివర్, ఇవన్నీ పేరెంట్స్ చేశారా లేదా, ఫర్గెట్ అబౌట్ ఇట్, అది అయిపోయింది. ఇప్పటి కాలమాన పరిస్థితులకి ఏం కావాలి, Yes. రీట్యూన్ అవ్వాల్సిన అవసరం ఉంది. కరెక్ట్. అది. సో ఒక్క స్పోర్ట్స్, అది ఏదైనా పర్వాలేదు, స్విమ్మింగా, టెన్నిసా, ఒక్క స్పోర్ట్స్ కల్చర్. ఎందుకంటే మన చిల్డ్రన్ వెన్ ది స్టార్ట్ ఎంజాయింగ్ అ స్పోర్ట్ యంగ్, అది వాళ్ళకి లైఫ్ లాంగ్ ఉంటుంది. అది, అండ్ దానికి అదేదో ఒక జిమ్ వెళ్ళిపోవాలి, మసిల్ చేయాలి. సో వాళ్ళకి స్పోర్టింగ్ కల్చర్ వస్తే ఆటోమేటిక్గా కొంచెం హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ వస్తాయి. అవును. రెండోది, స్పోర్ట్స్లో ఉన్న కంపానియన్షిప్, ఫ్రెండ్స్, అది కరెక్ట్ ఫ్రెండ్షిప్స్ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళ హ్యాబిట్స్ బాగుంటాయి. అవును, హెల్దీగా ఉంటాయి. మెంటల్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. చాలా మెంటల్ హెల్త్కి ఇలాంటి రకరకాల ఇష్యూస్ ఇప్పుడు ఏవైతే వస్తున్నాయి చిన్నపిల్లల్లో, మెంటల్ హెల్త్, డిప్రెషన్ ఇష్యూస్, వాటికి కూడా బ్రెయిన్కి ఆక్సిజన్ అందడం చాలా అవసరం. కరెక్ట్. సో అది ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ లైక్, అంటే ఇట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ టు ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్.